దగ్గర ప్రభుత్వాన్ని పెట్టాలి. వాళ్ళు అడిగిన కోరికలు, వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు రైట్. మీరు అన్న పాయింట్ ఉంది. ఈ రోజు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు మోహన్ రెడ్డి గారు, ఎవరైనా ఒక పని చేస్తే దాన్ని అప్రిషియేట్ చేయాలని ఒక మాట అయితే అన్నారు. సంతోషం. అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక గ్రామాన్ని చేసినంత మాత్రాన అదేదో పెద్దగా కాదు, మిగతా అన్నీ చేయాలన్నారు. ఏదైనా ఒక అడుగుతోనే స్టార్ట్ అవుద్ది కదండి. ఆ ఒక అడుగు పవన్ కళ్యాణ్ గారు ఏంటని ఏ రకంగా చూడాలంటారు? ఆ అడుగు జగన్మోహన్ రెడ్డి గారు అయితే వేయలేదు కదా. ఓకే చెప్తా మీరు చెప్పింది చెప్తా. ఇప్పుడు ఆయన ఒక అడుగు ముందుకేసినాడు. ఒక అడుగు ముందుకేయడం అంటే ఏంది? సినిమా షూటింగ్ లో వాడి గ్యాప్ అన్నప్పుడు ఆడిపోయి మనం ఏదో ఒక ఊళ్ళో పోయి ఏదో ఒకటి కొత్తదాన్ని చూపించాలనే ఉద్దేశంలో భాగంగా ప్రయత్నం చేసి ఆ ప్రయత్నంలో భాగంగా ఇది ఒకటి చేసినానంటే ఎట్లా 2 సంవత్సరాలు కావస్తుంది. 2 సంవత్సరాలు కావస్తుంటే ఒక చిన్న గ్రామాన్ని తీసుకుంటే ఇప్పుడు ఈ సమస్య కాలేదు కదా. ఇంకా అనేక గ్రామాల్లో డోలీలతో తిరుగుతున్నటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో నీళ్లు ఎక్కువై దారులు లేక ఇబ్బందులు గతంలో గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలకు కూడా ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత మోహన్ రెడ్డి గారు మీకు కూడా తెలుసు మీరు సీనియర్. ఆయన డిప్యూటీ సీఎం అయిన తర్వాత అనేక గిరిజన ప్రాంతాలకు రోడ్లు కూడా శాంక్షన్ చేయించారు దగ్గర ఉండే పవన్ కళ్యాణ్ గారు. ఇది ఒక్క గ్రామమే కాదు, ఆయన అనేక గ్రామాలకి గిరిజన ప్రాంతాలకి ఎస్ అంటే మీరు ఇది ఒకటే ఆయన ఏదో సినిమా షూటింగ్ గ్యాప్ లో చేశారు అని మీరు మంచి పని అంటూనే ఆయన చేసిన దాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మీకు అనిపించట్లేదా? మీరు చెప్పిన సబ్జెక్టు మీరు చెప్పకమునిపే నాకు మొత్తం అర్థమైంది. ఏం చెప్తారంటే మీరేం చెప్తారంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఇంత మంచి కార్యక్రమం మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మీరు ఎందుకు విమర్శలు చేస్తారు? ఆయన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ఆ పంచాయతీలను గుర్తించి గ్రామాలకు రోడ్లు డెవలప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా ప్రతి పంచాయతీకి కొన్ని నిధులు కేటాయించినాడు కదా. ఇంతకన్నా మంచి పని ఏం చేస్తారని మీరు చెప్పబోతున్నారు. అంతే అదే నాకు తెలియదు కదా. ఆల్రెడీ పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్కి సంబంధించి మా గ్రామాల్లో ఉన్నటువంటి రోడ్లు రిపేర్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా అప్పుడు ఏదో నిధులు కేటాయించినామని చెప్పినారు. ఈ రోజుకు ఆ నిధులు వచ్చింది లేదు. ఆ పంచాయతీల్లో వాళ్ళ రోడ్లు పూర్తి అయింది లేదు. వీళ్ళు అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం రోడ్లే. మీకు తెలిసిన లేదు, అధికారంలోకి రావడానికి మెయిన్ కారణం రోడ్లు. బాగున్నటువంటి రోడ్లను తొగి ఈ రోడ్లన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెడిపోయినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక రోడ్డు కూడా ఎవరితో వేరు సార్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి వీళ్ళు మోహన్ రెడ్డి గారు బాగున్న రోడ్లు తవ్వేశారా? ఎవరు తవ్వారు అది కూడా చెప్పండి మీరే. కూటమికి సంబంధించినటువంటి నాయకులు కొన్ని చోట్ల తవ్విన సందర్భాలు ఉన్నాయి. రెండోది ఒక మాట ఏంటంటే మీరు ఇప్పుడు ఏ మనిషి అయినా ఏ రోడ్డు ఎప్పుడు దాని మనం తయారు చేస్తే ఒక కొత్త రోడ్డు వేసినా పాత రోడ్డు రిపేర్ చేసినా అది కనీసం ఎంత టైం ఉంటుంది? చెప్పండి. 10-15 సంవత్సరాలు ఉండాలి. అది 10-15 సంవత్సరాలు ఉండవలసినటువంటి రోడ్డును జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2019లో అయితే 2019, 20, 21 వరకు కరోనా ఇలాంటివి ఉండి ఈ రోడ్ల మీద కనీసం వెహికల్ తిరగని సందర్భం ఉంటే రోడ్డు చెడిపోకుండా ఉండాల్సిన అవసరం ఉంటుంది కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే రోడ్లు చెడిపోయినాయి, రోడ్డు జగన్మోహన్ రెడ్డి గారు వేయలేదు అని చెప్తూ వస్తున్నారంటే వీళ్ళు ఆ రోజు అధికారంలో 14 నుండి 19 వరకు ఉన్నప్పుడు కోట్ల రూపాయలు దోపిడీలు చేసినారు కాబట్టి, నాణ్యమైనటువంటి రోడ్లు వేయలేదు కాబట్టి, నాణ్యత లేని రోడ్లు వేసినారు కాబట్టి ఆ రోడ్లన్నీ పాడైపోయినాయి కాబట్టి వీళ్ళు రోడ్ల గురించి మాట్లాడుకొని రోడ్లు ఏనేదో చెడగొట్టాడని చెప్పండి. మోహన్ రెడ్డి గారు నాయకులు కానీ మీరు అన్నట్టు మోహన్ రెడ్డి గారు నాయకులు కానీ ఎవరైనా కూడా నాయకులు చెప్పింది ప్రజలు వింటారా? ప్రజలకు అనిపిస్తే దాన్ని ఓటేస్తారా? నాయకులు చెప్తే ప్రజలు వినే లెక్కొస్తే 2014 తర్వాత 18 తర్వాత 17-18 టైంలో విపరీతంగా రోడ్ల మీద ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కూడా వినే ప్రజలు ఓటేశారు అనుకోవాలా? కాబట్టి ఆయన పని చేయలేదని చెప్పి మళ్ళీ ప్రజలే వేసారు అనుకోవాలా? ప్రజలకంటూ ఒక క్లారిటీ ఉంటుంది కదా. వీళ్ళు చెప్పినంత మాత్రాన ప్రజలు వేయకుండా ఉంటారా? నేను అదే అందుకే నాకు కొంచెం టైం వేయండి, ఆన్సర్ చెప్తాం. మీరు మళ్ళీ వాళ్ళతో ఎంచేమైనా మాట్లాడించుకో, నాకు ఇబ్బంది లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నప్పుడు 2017 అనుకుంటా, 2017లో జూన్ 6వ తేదీ నవంబర్ 6వ తేదీ నేను కూడా పాదయాత్రలో ఇడపలపై నుండి ఇచ్చాపురం వరకు పాల్గొనే కార్యక్రమం నేను చూసినాను. అక్కడ జరిగినటువంటి పరిణామాలు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి ముసలిలకు పెన్షన్ రాని సందర్భం ఉంది, అక్కడ ఉన్నటువంటి పేదలకు బియ్యం అందని సందర్భం ఉంది, అక్కడ ఉన్నటువంటి పేదలకు ఇల్లు రాని సందర్భం ఉంది. రకరకాల కారణాలు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జనం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్య తెలుసుకొని అక్కడ మీటింగ్లో అడ్రస్ చేసినాడు. కాబట్టి ఆ మీటింగ్లో అడ్రస్ చేసినప్పుడు జనానికి ఇది వాస్తవం అని తెలిసింది
కాబట్టి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేసినారు. ఈ రోజు వీళ్ళు చేస్తున్న కార్యక్రమం ఏంటంటే రోడ్లు పోయినాయనేది అందరికీ తెలుసు. ఆ రోడ్లు ఎట్లా పోయినాయనేది వాళ్ళకి తెలియదు. ఎందుకంటే ప్రజలకు రోడ్డు పోయినాయనేది మాత్రమే తెలుస్తుంది. కానీ రోడ్డు వేస్తే 10 ఏళ్ళు ఉంటుందా 15 ఏళ్ళు ఉంటుందా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారా, అంతకుముందు వేసినారా, వాళ్ళు వేసిందే నాశనకం వేసినారా, వీళ్ళు వేయకుండానే మట్టి కప్పెట్టి దానిపై డబ్బులు తీసుకున్నారా. మొన్న ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్రాంతి పండుగ కల్లా బ్రహ్మాండంగా రోడ్లు వేస్తామని చెప్పినారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన అధికారంలోకి వచ్చినట్టు సంక్రాంతి పండుగ వస్తుంది. సంక్రాంతి పండుగ వచ్చిన ఈ రోజుకు రోడ్లు పూర్తి కాక అనేక చోట్ల బాలపడుతున్నారు. చోట్ల లారీలు బస్సులు ఇరుక్కపోతున్నాయి, అక్కడ మనుషులు పడిపోతున్నారు, చనిపోతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. ఈ రోజుకి రోడ్లు వేయలేదు. దాన్ని మేము వాళ్ళలాగా ఎత్తి ఇంకా చూపించడానికి మేము ప్రయత్నం చేయాలి. వాళ్ళు ఎత్తి చూపించినారు కాబట్టి వీళ్ళకు రాష్ట్రంలో దేశంలో లేనన్ని పార్టీలు మీడియాలు అన్ని ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఎత్తి చూపించడం వల్ల జనానికి నమ్మకం కలిగింది. కాబట్టి ఆ నమ్మకం ఇంతమంది మాట్లాడినప్పుడు ఇది నిజం ఉంటుంది కదా అని నమ్మినారు. కాబట్టి మేము మా నుండి గట్టిగా ఫోర్స్ గా మేము ఆపోజిట్ చేయడానికి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం సార్ ఒకటి చెప్పండి, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మీరన్నట్టు మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు చెప్పండి. మోహన్ రెడ్డి గారు మీరేమనుకుంటున్నారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు ఒక అడిగేసి చెప్పారు, ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం మరిన్ని గ్రామాలకి ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కారం చేస్తుందని మీరు నమ్ముతున్నారా? నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, మీతో పాటు మా సోదరుడితో పాటు అక్కడ ఎవరు మన పెద్ద ఆయన ఉంటాడు, ఎవరు మన అచల సత్యం గారు, ఆయన కూడా ఇప్పుడు బయటకు వస్తారు. ఆయనకు కూడా ఏం చెప్తున్నానంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని చూసి చంద్రబాబు నాయుడు కాకుండా ఆయన్ని చూసి ఓట్లేసిన సందర్భం ఉంది. కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు 14-15 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు కాబట్టి చంద్రబాబు నాయుడు అనే క్యాండిడేట్ అన్ని అబద్ధాలే చెప్తాడు. కాబట్టి ఈ అబద్ధాలు చెప్పే క్యాండిడేట్ కన్నా కొత్తగా వస్తున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పోటీ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ పోటీ చేసి గెలిచిన తర్వాత ఏదైనా చేయగలుగుతాడు అనే ఆలోచనలో ప్రజలు నమ్మినారు. ఈయనతో పాటు బీజేపీని వీళ్ళను ఇద్దరిని నమ్మిన తర్వాత మా మీద దుష్ప్రచారం చేసి అధికారంలోకి రావడానికి ఎంతో కొంత సహకరించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేదానికి సహకరించిన తర్వాత ప్రతిరోజు ఫ్లైట్ వేసుకొని హైదరాబాద్కు పోయి సినిమా షూటింగ్లో పాల్గొనేదానికన్నా ప్రతిరోజు ఇట్లా ఇప్పుడు అరకు అలాంటి ప్రాంతాలకు మారుమూల ప్రాంతాలకు ప్రతిరోజు పోయి అక్కడ పోయి చూసుకొని వచ్చి పని చేస్తే షబాష్ పవన్ కళ్యాణ్ గారు అనొచ్చు. అది ఇసిపెట్టేయండి సార్. సినిమా షూటింగ్లకు పోయేది, ఆ షూటింగ్లకు పోయినప్పుడు కార్లు వాడుకునే, ఆ కార్లలో హీరోయిన్ అని తిప్పుకునేది, ఇదంతా మరీ దారుణంగా ఉంటుంది కదా. ఇవన్నీ మర్చిపోయి ఇవన్నీ మా ఆలోచన పక్కన పెట్టేసి కరెక్ట్ గా అదే ఇప్పుడు ఒక్క గ్రామం కాదు, రాష్ట్రంలో ఏ గ్రామాల్లో ఏమేమి అవినీతి జరుగుతుంది, ఏ గ్రామాల్లో మద్యం డంపింగ్ యార్డులు పెట్టి డంపులు పెట్టి వేరే సబ్జెక్ట్ ఇంకోసారి వెళ్దాం. మరికొంతమంది గెస్ట్ మోహన్ రెడ్డి గారు, అది మరో సబ్జెక్టు మద్యం గురించి రోజు మనం మాట్లాడుకుంటున్నాం. మధ్య గురించి మాట్లాడుకుంటాం, సమస్యల గురించి మాట్లాడేది, కానీ ఈ రోజు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం. ఇదొక్కటి మాట్లాడండి. ఇలాంటి సమస్యను పవన్ కళ్యాణ్ గారు గ్రామ స్థాయికి వెళ్ళి ఏ గ్రామాల్లో ఇప్పుడు మనకు తంబాలపల్లి దగ్గర బ్రహ్మాండమైన కుటీర పరిశ్రమ లాంటిది దొరికింది కదా, ఆడికి ఆయన పోవచ్చు కదా. ఆడికి పోతే నేను ఎందుకు చెప్తున్నా అంటే మీరు తినండి, రోడ్ వేసినంత మాత్రం బాగవుతుందని కాదు. అక్కడ ఉన్నటువంటి మద్యం రాష్ట్రం మొత్తం అన్ని 1,50,000 బెల్ట్ షాపులకు సప్లై అవుతుంది. ఆడ తాగితే ఎంతమంది చనిపోతున్నారు, తాగిన చోట ఎంతమంది పడిపోతున్నారు, పడిపోయిన చోట ఎంత ఆరోగ్యం చెడిపోతున్నాయి. వీటన్నిటిపైన వీళ్ళు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి ప్రజలే, ఈ ప్రజలు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకున్నటువంటి ప్రజలే. అలాంటి ప్రజలు నాశనం అయిపోతుంటే పవన్ కళ్యాణ్ గారు ఆ రోడ్డు ఒక్కటే కాదు, ఇలాంటివి కూడా చూసి ఈ తప్పు ఇల్లది, ఒప్పు ఇల్లది, మంచిది చెడ్డది. ఈసారి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అయితే అవి కూడా చేస్తారండి, మిగతా అన్ని కూడా.